హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు చింతపండు పులిహోర రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ వీడియోలో మనకి టెంపుల్ స్టైల్లో బాగా టేస్టీగా ఈ చింతపండు పులిహోర రెసిపీ రావాలనుకుంటే కనుక నేను ఇక్కడ చూపించిన టిప్స్ అయితే ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మనకి టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర అయితే వచ్చేసినట్టు. ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఒక బౌల్లోకి వేసేసుకొని పైన వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ అన్ని పెసరపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లన్నీ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ అన్ని ఆవాలు వేసుకోవాలి. నువ్వులు 2 టీ స్పూన్లు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ విధంగా సిమ్లో బాగా వేయించుకోవాలి. మాడనివ్వద్దండి అస్సలు, మనకి మళ్ళీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా వేయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చింతపండు అయితే నేను బాగా సాఫ్ట్గా మెత్తగా పిసికేసి దాని గుజ్జు అయితే సపరేట్ చేసేసుకుంటున్నా. మీకు పిసకడానికి నచ్చకపోతే విసకడం అనేది మీరు కావాలంటే పొయ్యి మీద పెట్టుకొని కూడా గుజ్జుగా ఉడికించుకుంటే గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది, స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నం అయితే బిఫోర్ ప్రిపేర్ చేశానండి. వీడియో మరీ లాంగ్ అవుతుందని నేనైతే అన్నం ప్రిపేర్ చేయడం చూపించట్లేదు. అన్నం అనేది మనకి ఈ విధంగా బాగా పొడి పొడిగా వచ్చేలాగా చూసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పుల పౌడర్ని వేసేసుకొని ఒకసారి ఈవెన్గా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ పచ్చిశనగపప్పు, గుప్పెడన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయండి ఇవి, అందుకే నేను తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నా. కారం స్పైసీ తక్కువ ఉన్నది ఉంటే కనుక ఎక్కువ వేసుకొని బాగుంటుంది. పచ్చి కరివేపాకు కూడా 1 రెమ్మ వేసుకొని ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని పోపుని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూను పసుపు కూడా మనం ఈ విధంగా పోపులో వేసుకుంటే మనకి ఈ పులిహోర రెసిపీ అనేది మంచి కలర్తో వస్తుందండి. చాలామంది మంచిగా కలర్గా రాదని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం పోపుతో పాటే పసుపు వేసుకుంటే మంచి కలర్తో అయితే పులిహోర రెసిపీ వస్తుంది టెంపుల్ స్టైల్లో అన్నట్టు. ఇప్పుడు మనకు కావాల్సినంత చింతపండు గుజ్జు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ గుజ్జు అనేది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ ఏ విధంగా సపరేట్ అయితే మనకి ఈ గుజ్జు అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలోకి మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన స్టెప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా మన టెంపుల్ స్టైల్లో పులిహోర రెసిపీ అయితే వచ్చేసినట్టు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఎప్పుడైనా పండగలకి ప్రసాదాలు పెట్టడానికి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేయండి. సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర వచ్చేసినట్టే. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.